ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ కర్రీని చేసుకుందాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ పన్నీర్, చాప్ చేసిన ఆనియన్స్ అండ్ కొంచెం చింతపండు. నేను దీన్ని వాటర్లో సోక్ చేసి ఒక సైడ్కి పెట్టేశాను. ఇప్పుడు పన్నీర్ని ఈ షేప్లో కట్ చేసుకుందాం. ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఈ షేప్లో వస్తుందన్నమాట. ఈ సైజ్ అయితే అన్నిటికీ పర్ఫెక్ట్గా ఉంటుందని ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుందాం. అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం జీరా వేస్తున్నాను. ఇంతలో పక్కన చింతపండు నానబెట్టుకున్నాం కదా, అందులో 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 2.5 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. మీకు టేస్ట్కి సరిపడినట్టు మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ప్యాన్లో కొంచెం జీరా యాడ్ చేస్తున్నా. మళ్ళీ ఆ జీరా హీట్ అయిన తర్వాత చాప్ చేసిన ఆనియన్స్ని అందులో వేసుకొని మిక్స్ చేస్తున్నాను. మనం చేసుకోవాలే కానీ పన్నీర్లో చాలా వెరైటీస్ ఆఫ్ పన్నీర్ చేసుకోవచ్చండి మనం. ఎందుకంటే ఎప్పుడు రొటీన్గా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పన్నీరే కాకుండా కొంచెం నోటికి రుచిగా మనకి కొంచెం కమ్మగా అనిపించేలా చేసుకోవాలంటే పన్నీర్ ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. యాక్చువల్గా ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకుందాం. పింక్ కలర్లో వచ్చేదాకా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఎలాంటి మసాలా లేకుండా సింపుల్గా ఈ కర్రీని అయితే నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చింతపండుని కొంచెం మనం స్మాష్ చేసుకొని అందులో ఉన్న పల్ప్ బయటకు వచ్చేదాకా నేను దాన్ని ఇచ్చేస్తున్నాను. ఈ మిక్స్ చేసుకుంటున్నా గట్టిగా. ఈ పల్ప్ని ఇప్పుడు ఈ ఆనియన్స్ని కొంచెం పింక్ కలర్లో చేంజ్ అయిన తర్వాత ఈ పల్ప్ అనేది అందులోకి నేను యాడ్ చేస్తున్నాను. కొంచెం చేయి పెట్టి నేను డ్రైన్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇది బాగా దగ్గర పడాలి మనకి. ఇప్పుడు ఇందులో నేను 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నా. మీకు ఇంకా స్పైస్ కావాలంటే యూ కెన్ యాడ్ సమ్ మోర్. ఇప్పుడు ఇది వేసిన తర్వాత మళ్ళీ నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఇది బాగా చిక్కగా దగ్గరికి అయ్యేలాగా మనం చూడాలి. ఓకే, ఇదంతా లో ఫ్లేమ్లో మాత్రమే జరగాలి. బికాస్ అడుగు అనేది అంటదు. నేను లో ఫ్లేమ్లో పెట్టి ఈ చింతపండునంతా మరిగిస్తున్నాను. యాక్చువల్గా అలా కలుపుతూ ఉండాలి. చూసారా, చింతపండు అనేది బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో చిన్న బెల్లం ముక్క అనేది నేను యాడ్ చేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత కొంచెం కలుపుకుందాము. ఇప్పుడు టేస్ట్లో ఏమైనా అటు ఇటుగా ఉంటే మీరు ఏది కావాలో అది యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇలా బాయిల్ అవుతున్న దాంట్లో ఈ పన్నీర్ క్యూబ్స్ అనేది నేను యాడ్ చేసేసాను. ఇదంతా లో ఫ్లేమ్లో మాత్రమే జరగాలి. బికాస్ అడుగు అనేది అంటకుండా మంచిగా వస్తుంది కర్రీ కూడా. సో ఈ క్యూబ్స్ అన్నిటిని నేను యాడ్ చేసేసాక క్యూబ్స్ అనేవి విరగకుండా నేను స్లోగా మిక్స్ చేస్తున్నాను. యాక్చువల్లీ వంట చేయడం అనేది పెద్ద టాస్క్లా అనిపించినా వచ్చిన అవుట్పుట్ మంచిగా ఉంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్ కదా. మనకి వంటలు చేయడానికి చాలా ఉన్నా కానీ ఆ చేసేటప్పుడు ఎలా వస్తుంది అనే డౌట్ కన్నా చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. నాదైతే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.